అనేది ఇప్పుడు వరకు అసలు ఎంతవరకు నిజం? మెయిన్‌గా మీ కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఆరోపిస్తున్నారని కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళైతే చెప్తున్నారు. కేటీఆర్ అన్న వ్యక్తి ఈ రేస్ వల్ల చాలా గొప్ప పేరొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. మరి హైదరాబాద్‌కి ఎంత గుడ్ నేమ్ వచ్చింది. పెద్ద పెద్ద స్టార్‌లొచ్చి చూసారు. అటువంటిదేమో మీరు పాలన పక్కన పెట్టి టార్గెట్ చేయొచ్చు అని కేవలం కేటీఆర్ మీద విమర్శలు చేస్తున్నారని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఒకటి, ఈ కార్ రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికంటే ఎక్కువ కూడా కేటీఆర్ గారికి పేరు తెచ్చుకోవాలని చూసిండ్రు. హ్మ్. అనంటే ఈ కార్ రేస్ వల్ల ఆనాడు సరే రాష్ట్రానికి ఏదైనా కూడా రాష్ట్ర బడ్జెట్ తోటి ఒక పని చేసినప్పుడు రాష్ట్రానికి క్యాబినెట్ అప్రూవల్ అని ఒక రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ క్యాబినెట్ తోటి అప్రూవల్ చేసి ఏదైనా నిర్వహించి ఒక చట్టబద్ధంగా చేయాలి. కానీ కేటీఆర్ గారు ఆ రోజు ఏం చేసిండ్రు, ఆయన క్యాబినెట్ వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే హెచ్ఎండిఏ నుండి నా 48 కోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఆ యొక్క సంస్థకు బదిలీ చేయడం వల్ల రిటర్న్గా ఆ సంస్థ కూడా వీళ్ళకు ఎలక్షన్ బాండ్స్ రూపంలో మళ్ళీ చేసింది. దీన్ని క్విట్ ప్రో రూపంలో ఇది ఒక అవినీతి జరిగింది, మేము మీకు ఇచ్చినాం మీరు మాకు ఇవ్వండి అన్నట్టుగా ఏదైతే ఇది చట్ట విరుద్ధం కాబట్టి అటువంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం ఏదైనా కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నది అతని మీద ఆరోపణలు చేయడమే కాకుండా వాటన్నిటిని ఆరోపణలు చేసి వాటన్నిటి చట్టబద్ధంగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ అనేది ఒక గవర్నర్ అప్రూవల్ తీసుకొని ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోతున్నాం తప్ప ఇక్కడ ఎక్కడ కూడా కక్ష సాధింపు అనేది లేదు.